ఓం నమ శివాయ. శ్రీ 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 జగద్గురు సింహాద్రి సనారి విశ్వనాథ అవధూత స్వాముల వారి సంగ్రహ జీవిత చరిత్ర. ఇదివరకే మనం 2 ఎపిసోడ్స్ అయితే తెలుసుకున్నాం అండి. ఈరోజు 3వ ఎపిసోడ్ కూడా తెలుసుకుందాం. నారదుడు భూదేవికి శ్రీమన్నారాయణునికిని గూర్చి తెలియజేయుట. బ్రహ్మమానస పుత్రుడైన నారదుడు భూదేవిని గాంచి, తల్లి భూదేవి నీవేల బేలపై విచారించెదవు, నీ ప్రార్థన మాలించేయగద తల్లి. శ్రీమన్నారాయణుడు వైకుంఠమును వీడి భూలోకమున వీరబ్రహ్మేంద్ర స్వామిగా అవతరించి హిందూ మహమ్మదీయ సంఖ్యతకు హరిజనోద్ధరణకు అవిరామ కృషి గావించి, తన కాల జ్ఞాన దివ్య బోధనలచే అజ్ఞానాంధకారమున దారి తెన్నులు గానక అయోమయ స్థితి యందు చిక్కుకొనిన మానవాళిని సుజ్ఞానులుగాను నెచ్చి దేశము నలుమూలల పర్యటించి హిందూ మతోద్ధరణము గావించి అత్యద్భుత మహిమలచే భక్త కోటిని అమందానందకందలిత తుందితులుగా చేసి కడకు కంది మల్ల పల్లాయందు జీవ సమాధి నిష్ఠాగరిష్ఠుడై తపమాచరించుచున్న సంగతి మరచియుంటివి కాబోలు. శ్రీమన్నారాయణుడు నాటి నుండి నీటి వరకు కందిమల్లాయ పల్లెని వైకుంఠముగా చేసుకొని లక్ష్మీ స్వరూపిణి అయిన గోవిందమాంబతో జీవ సమాధి చెందియుండెను. ఆ జగన్నాథుడు వీరభోగ వసంతరాయలు మరల భూమి యందు అవతరించు వరకు భూలోకమునేయుండును గనుక తల్లి నీవు వేగమున పోయి ఆ మహనీయులకు నీ కష్టమును నివేదింపుము. అతడు ఒక్కడే నీ ఆర్తిని దీర్చగల సమర్థుడుగానరాడు. నారదుడు చెప్పినంత భూదేవి పూర్వజ్ఞానము కలిగి నారదుని వద్ద నుండి సెలవు తీసుకొని అటుపై ప్రయాణంబులు చేసి భూలోక వైకుంఠమున నొప్పు కంది మల్లయ్య పల్లెను చేరుకొనెను. ఇదేండి 3వ ఎపిసోడ్. తిరిగి 4వ ఎపిసోడ్ కూడా తప్పకుండా నెక్స్ట్ వీడియోలో అది కూడా తెలియపరుస్తాను. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, ఈ యొక్క వీడియోకి సంబంధించి నేను ఒక బుక్లోంచి చదివానమాట. శ్రీ 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 జగద్గురు సింహాద్రి సనారి విశ్వనాథ అవధూత స్వాముల వారి సంగ్రహ జీవిత చరిత్ర. ఈ బుక్ ఏంటంటేనండి, చాలా వరకు ఎపిసోడ్స్ ఉన్నాయి ఇందులో. అంటే స్వామివారికి సంబంధించిన చరిత్ర చాలా ఉంది. ఇది మనకి ఇంతలాగా పెద్దవాళ్ళంతా కష్టపడి మన ముందుకు ఈరోజు ఇలా తెచ్చారంటే నా ప్రయత్నంగా కొంతవరకు ఇలా వీడియోస్ చేసి
అందరి మధ్యలోకి వెళ్ళాలి. ఎంతవరకు బుక్స్ పంపించినప్పటికీ కూడా ఈ బుక్స్కి సంబంధించిన వ్యక్తులు ఇంకా సంతోషించాలి, ఆ పెద్దలు ఇంకా సంతోషించాలి. ఈ వీడియోస్ ద్వారా అసలు ఏంటి బుక్ అనేది వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఉన్నప్పటికీ చదవలేకపోతున్నారు. కనీసం ఇది తారసపడితే ఈ వీడియో ఈ బుక్ని సంపాదించుకుంటారు. లేని వాళ్ళు, ఉన్న వాళ్ళైతే ఆ బుక్ని దగ్గర పెట్టుకొని ఈ వీడియోస్ అయితే చూసే అవకాశం ఉంటుంది. ఇంకా మనకి క్లియర్గా అర్థమవుతుంది అన్నమాట. ఇంతకీ వీళ్ళ పేరు చెప్తాను. కీర్తిశేషులు లబ్ధ ప్రతిష్ఠులైన సాతెవల్లి భట్టాచార్య గారు వారి పవిత్ర ఆశయాలను, బాధ్యతలను వారి కుమారుడైన కీర్తిశేషులు ప్రతాప్ కుమార్ గారికి అప్పగించినారు. ఆ మార్గములోనే కృషి గావించి 3 దశాబ్దముల పాటు నిరంతర నిర్విరామ శ్రమ చేసి సనారి వారి చరిత్రను విశేష ప్రచారము చేసి గ్రంథ రూపకల్పన చేస్తూ తదుపరి గురుతర బాధ్యతను తన కుమారుడైన చిరంజీవి భట్టాచార్యకు అప్పగించి ధన్యులైనారు. ఇదండి ఈ యొక్క వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అయితే సాక్షాత్తు స్వామివారి జన్మస్థలం సనారివారి జన్మస్థలం పాలకొండ మఠానికి సంబంధించిన ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. నేను ఇక్కడ ఆ నంబర్ ఇస్తాను. ఎవరైనా సరే నిత్యం ఇక్కడ జరిగే కార్యక్రమాలు చూడాలి అనుకుంటే ఈ యొక్క వాట్సాప్ గ్రూప్లో మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. ఈ నంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మా కమిటీ పెద్దలు మీకు సమాధానం ఇస్తారు. ముందుగా గ్రూప్లో జాయిన్ అవ్వండి. జై శనారీశ్వర.